జయ గురుదేవ. రే ఆత్మీయ గురు బంధువులారా, ఈరోజు మన సత్సంగంలో పట స్వామివారు స్కైలాబ్ గురించి చెప్పడం, ముందుగానే అది ఎక్కడ పడుతుంది, దాని యొక్క ఫలితం ఏందని చెప్పడం ఈ సత్సంగంలో చర్చించుకుందాం. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, భగవాన్ వెంకయ్య స్వామి దత్తావతారం అని మనకు తెలుసు. ఆ త్రిమూర్తి స్వరూపుడు, నారాయణ స్వరూపుడు భగవాన్ వెంకయ్య స్వామిని ఆయన గొలగముడిలో ఏం చేసిన అవధూత అని, అవధూతలో శ్రేష్టమైన అవధూత అని సద్గురుడు అని మనకు తెలుసు. అతను జీవించిన కాలం లోపల జరిగిన సంఘటనలే మనకు సాక్ష్య రూపం లోపల అనేక వీడియోలు వస్తున్నాయి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అప్పట్లో 1970 ఆ సంవత్సరంలో లోపట, ఆ ఇయర్ లోపట, ఆ 1970 నుంచి సందర్భంలో పట్ట స్కైలాబ్ అనేది అందరినీ బెంబేలెత్తించిన సంఘటన. స్కైలాబ్ అనే ఒక గ్రహం పడుతుంది, ఒక శకలం పడుతుంది, దానివల్ల అందరూ కూడా చనిపోతారు అని విపరీతంగా ప్రచారం జరిగింది. అప్పుడు మేము చిన్నవాళ్ళం. అయితే స్వామివారు ఈ విషయం గురించి ఆయన భక్తులు స్వామి దగ్గరికి పోయి, స్వామి ఇట్లా స్కైలాబ్ పడుతుందట, మరి దాని యొక్క పర్యవసానాలు ఎట్లుంటాయి, చనిపోతారా, మేము ఉంటామా లేదా, ఏంది స్వామి అని అంటే, అయ్యా అది తీసేసిండు అయ్యా, గోరుతో తీసేశాను అని అన్నాడు. అంటే అది ఏం తీసేసిందో ఎవరికి అర్థం కాదు. దాని యొక్క క్లియర్గా తీసేసిందంటే, మరి ఏంటి స్వామి తీసేసిందని అన్నప్పుడు, అది మనల్ని ఏం చేయలేదయ్యా, అది సముద్రంలో పడిపోయిందిలే అని చెప్పడం జరిగింది. నెల్లూరు భాష మాట్లాడుతాడు స్వామి. అయితే తర్వాత మనకు వార్తలు ఏమొచ్చినాయంటే, అది అరబీ సముద్రం పడిపోయిందని, ఆ రకంగా దానివల్ల ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని చెప్పడం తెలియవచ్చింది. అంటే దీని ముందుగానే స్వామి ఎట్లా గ్రహించిండో, ఇదే నిజమైన అవధూత. వాళ్ళ కాలాలకు అతీతులు, వాళ్ళన్నిటికీ అతీతులు. కాబట్టి ఇది సత్యము. భగవాన్ వెంకటేశ్వరం ఉన్నాడు అనేది నిత్యము. అందుకే అంటాడు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అంటాడు. ఆయన ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉన్నాడు. కలి ప్రభావం చేత మనం గుర్తించలేము. అంటే ఈ రకంగా స్కైలాబ్ను కూడా ఆ మనని ఏం చేయకుండా ఉండే ఆయన కృపా అనుగ్రహం వల్ల దాన్ని తొలగించును. లేకపోతే ప్రపంచ మానవాళికి ఎంత పెను ముప్పు జరిగేదో గమనించండి. ఈ రకంగా స్వామివారు స్కైలాబ్ గురించి ముందుగానే ఊహించి ప్రజలకు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎటువంటి నష్టం కాకుండా చూసడం జరిగింది. కాబట్టి ఎవరైతే సద్గురుని ఆశ్రయిస్తారో, ఎవరైతే శరణం అంటారో, వారిని ఖచ్చితంగా స్వామివారు అనుగ్రహిస్తారు. ఈ రకంగా స్వామివారు అతని యొక్క లీలలు అనేకం చూపించినారు. స్వామివారి లీలలు అనేది మనం చెప్పుకుంటా పోతే తరగని ఈ సందర్భంలో పట మనకు ఈ స్కైలాబ్ గురించి చర్చించుకున్నాం. నాలో ఉన్న స్వామి మన కాపాడాలని, అనుగ్రహించాలని కోరుకుంటూ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. వీడియోలు లెంత్ లేకుండా షార్ట్గా చేస్తున్నాను, ఒక విషయంగా చర్చించుతున్నాను, సత్సంగంగా ఇది. ఎందుకంటే స్వామి గురించి 2-3 నిమిషాలు మాట్లాడినా కూడా మనకు ఆయన అనుగ్రహం పొందిన వారైతాం. గుర్తుంచుకోండి, చూసినా కూడా అతని ఆలోచనలు మన మదిలోకి వస్తాయి. కాబట్టి అతనితోని మనకు ఆత్మీయ బంధం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను. నా పేరు విఎస్ పటేల్. నేను హైకోర్టు న్యాయవాది, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్, కరీంనగర్లో ఉంటాను. ఈ వీడియోలు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు దీన్ని ఆదరించండి. జై గురుదేవ, జై వెంకటేశ్వర స్వామి.